హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్. ఈ వీడియోలో మనం పంచాయతీ సెక్రటరీ సిలబస్లో ఫోర్త్ టాపిక్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా వాటి యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, చంపారన్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? చంపారన్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? 1917 ఏప్రిల్ 10న. 1917 ఏప్రిల్ 10న. వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన తొలి తెలుగు వ్యక్తి ఎవరు? వ్యక్తిగత సత్యాగ్రహం చేసిన తొలి తెలుగు వ్యక్తి వావిలాల గోపాలకృష్ణయ్య. వావిలాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్, జాన్ రస్కిన్ రాసిన ఏ గ్రంథాన్ని గాంధీజీ సర్వోదయ పేరుతో అనువదించారు? జాన్ రస్కిన్ రాసిన ఏ గ్రంథాన్ని గాంధీజీ సర్వోదయ పేరుతో అనువదించారు? ఆన్ టు ది లాస్ట్ అనే గ్రంథాన్ని గాంధీజీ సర్వోదయ పేరుతో అనువదించారు. నెక్స్ట్, అండమాన్ నికోబార్ దీవులను సుభాష్ చంద్రబోస్కు అప్పగించిన దేశం ఏది? అండమాన్ నికోబార్ దీవులను సుభాష్ చంద్రబోస్కు అప్పగించిన దేశం ఏది? జపాన్. కింది వాటిలో సరైన జత ఏది? కింది వాటిలో సరైన జత ఏది? నేషనల్ హెరాల్డ్ నెహ్రూ, దేశమాత చిలకమర్తి, భాగ్యనగర్ భాగ్యరెడ్డి వర్మ. ఈ మూడు కరెక్టే. సో ఆన్సర్ వచ్చి పైవన్నీ సరైనవి. నెక్స్ట్, కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు? కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1932. కోమగటమూరు ఓడ సంఘటనతో సంబంధం ఉన్న భజ్బజ్ ప్రాంతం ఎక్కడ ఉంది? కోమగటమూరు ఓడ సంఘటనతో సంబంధం ఉన్న భజ్బజ్ ప్రాంతం ఎక్కడ ఉంది? కోల్కతా. రాజ్గురు భగత్ సింగ్ సుఖ్దేవులకు న్యాయస్థానం ఏ తేదీన మరణశిక్ష ఖరారు చేసింది? రాజ్గురు భగత్ సింగ్ సుఖ్దేవులకు న్యాయస్థానం ఏ తేదీన మరణశిక్ష ఖరారు చేసింది? 1930 అక్టోబర్ 7న. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ నివేదికలో హంటర్ కమిటీ ఎంతమంది మరణించినట్టుగా పేర్కొంది? జలియన్ వాలాబాగ్ నివేదికలో హంటర్ కమిటీ ఎంతమంది మరణించినట్టుగా పేర్కొంది? 379 మంది. దేశభక్తుల కూటమి స్థాపకుడు ఎవరు? దేశభక్తుల కూటమి స్థాపకుడు వినాయక్ దామోదర్ సావర్కర్. వినాయక్ దామోదర్ సావర్కర్. నెక్స్ట్, కింది వాటిలో సరైనది ఏది? కింది వాటిలో సరైనది ఏది? క్రాంతి మైదాన్ ముంబై, బార్డోలి గుజరాత్, చౌరీ చారా ఉత్తరప్రదేశ్. సో ఈ పైవన్నీ సరైనవే. ఆన్సర్ వచ్చి కింది వాటిలో సరైన జత ఏదండి? క్రాంతి మైదాన్ ముంబై, బార్డోలి గుజరాత్, చౌరీ చౌరా ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్కు ఏ సంవత్సరంలో రాజీనామా చేశారు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ కాంగ్రెస్కు ఏ సంవత్సరంలో రాజీనామా చేశారు? 1939. నెక్స్ట్, ఇండియన్ ముసల్మాన్స్ గ్రంథకర్త ఎవరు? ఇండియన్ ముసల్మాన్స్ గ్రంథకర్త డబ్ల్యూడబ్ల్యూ హంటర్. 1945లో కాంగ్రెస్ ముస్లిం లీగ్ నాయకుల మధ్య రాజీ కోసం సూచనలు రూపొందించిన వారు ఎవరు? 1945లో కాంగ్రెస్ ముస్లిం లీగ్ నాయకుల మధ్య రాజీ కోసం సూచనలు రూపొందించిన వారు భూలాభాయ్ దేశాయ్. భూలాభాయ్ దేశాయ్. నెక్స్ట్, మోప్లా తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? మోప్లా తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? 1921 ఆగస్ట్ 20. సో 1921 ఆగస్ట్ 20లో మోప్లా తిరుగుబాటు ప్రారంభమైందండి. నెక్స్ట్, స్వరాజ్యోద్యమం సమయంలో అన్నీ బీసెంట్ను ఎక్కడ నిర్బంధించారు? స్వరాజ్యోద్యమం సమయంలో అన్నీ బీసెంట్ను ఎక్కడ నిర్బంధించారు? ఉదకమండలం. నెక్స్ట్,
క్రిప్స్ రాయబార కాలం నాటి భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి ఎవరు? క్రిప్స్ రాయబారం కాలం నాటి భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి అమెరీ. అమెరీ. నెక్స్ట్, సుభాష్ చంద్రబోస్ జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? సుభాష్ చంద్రబోస్ జాతీయ ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1938లో. ఈ కింది వాటిలో సరైన జత ఏది? 1921 పెదనందిపాడు పన్నుల నిలిపివేత ఉద్యమం, 1940 వ్యక్తిగత సత్యాగ్రహం, 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో 1921 వచ్చి పెదనందిపాడు పన్నుల నిలిపివేత అండి, 1940 వ్యక్తిగత సత్యాగ్రహం, 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్. నెక్స్ట్, ఆజాద్ హింద్ ఫౌజ్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఫ్రీ ఇండియా బ్యాంక్ కేంద్రం ఏది? ఆజాద్ హింద్ ఫౌజ్ ఆధ్వర్యంలో ఏర్పడిన ఫ్రీ ఇండియన్ బ్యాంక్ కేంద్రం రంగూన్. రంగూన్. నెక్స్ట్, రామ్సే మ్యాక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ఏ తేదీన ప్రకటించారు? రామ్సే మ్యాక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ఏ తేదీన ప్రకటించారు? 1932 ఆగస్ట్ 16. సిఐడి శాఖను ఏర్పాటు చేసిన వైస్రాయ్ ఎవరు? సిఐడి శాఖను ఏర్పాటు చేసిన వైస్రాయ్ లార్డ్ కర్జన్. నెక్స్ట్, జలియన్ వాలాబాగ్ దురంతం జరిగినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? జలియన్ వాలాబాగ్ దురంతం జరిగినప్పుడు భారతదేశ వైస్రాయ్ ఎవరు? లార్డ్ చేమ్స్ఫర్డ్. లార్డ్ చేమ్స్ఫర్డ్. నెక్స్ట్, కింది వాటిలో సరి అయినది ఏది? రాడికల్ డెమోక్రటిక్ పార్టీ ఎంఎన్ రాయ్ 1911 డిసెంబర్ 11 కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని మార్పిడి. సో కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధాని ఎప్పుడు మార్చారండి? ఢిల్లీకి 1911 డిసెంబర్ 11. 1947 జూన్ 3 మౌంట్ బ్యాటన్ ప్రణాళిక. సో ఈ మూడు కరెక్ట్ అండి. ఆన్సర్ పైవన్నీ సరైనవే. నెక్స్ట్, హరిజన సేవక్ సంఘ్ను గాంధీజీ ఏ సంవత్సరంలో స్థాపించారు? హరిజన సేవక్ సంఘ్ను గాంధీజీ ఏ సంవత్సరంలో స్థాపించారు? 1932. సింథసిస్ ఆఫ్ యోగా గ్రంథకర్త ఎవరు? సింథసిస్ ఆఫ్ యోగా గ్రంథకర్త అరవింద్ ఘోష్. మేజర్ గుడాల్ అల్లూరి సీతారామరాజును ఏ ప్రాంతంలో కాల్చి చంపాడు? మేజర్ గుడాల్ అల్లూరి సీతారామరాజును ఏ ప్రాంతంలో కాల్చి చంపాడు? కొయ్యూరు. నెక్స్ట్, విశ్వ మానవ చరిత్రపై ఆయన ప్రభావం హిట్లర్, స్టాలిన్ల కంటే ఎక్కువ శాశ్వతము అని గాంధీ గురించి వ్యాఖ్యానించింది ఎవరు? విశ్వ మానవ చరిత్రపై ఆయన ప్రభావం హిట్లర్, స్టాలిన్ల కంటే ఎక్కువ శాశ్వతమని గాంధీజీ గురించి వ్యాఖ్యానించింది ఆర్నాల్డ్ టయాన్బీ. కమ్యూనల్ అవార్డు ప్రకారం దళితులకు ఎన్ని శాసనసభలు కేటాయించారు? కమ్యూనల్ అవార్డు ప్రకారం దళితులకు ఎన్ని శాసనసభ స్థానాలు కేటాయించారు? 148. 1917 చంపారణ్లో గాంధీజీ ఏ రైతుల కోసం సత్యాగ్రహం చేశారు? 1917 చంపారణ్లో గాంధీజీ ఏ రైతుల కోసం సత్యాగ్రహం చేశారు? నీలిమందు రైతుల కోసం. నీలిమందు రైతుల కోసం. నెక్స్ట్, కింది వాటిలో సరి అయిన జత ఏది? సైమన్ కమిషన్ రాక 1928 ఫిబ్రవరి 3. 1923 స్వరాజ్ పార్టీ స్థాపన. ఎర్ర చొక్కాల దళం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఎర్ర చొక్కాల దళం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. నెక్స్ట్, హోమ్ రూల్ ఉద్యమ కాలంలో అన్నీ బీసెంట్ను ఎప్పుడు అరెస్ట్ చేశారు? హోమ్ రూల్ ఉద్యమ కాలంలో అన్నీ బీసెంట్ను ఎప్పుడు అరెస్ట్ చేశారు? 1917 జూన్ 15. 1917 జూన్ 15.
కింది వాటిలో అబిద్ హుస్సేన్ సఫ్రానీకి సంబంధించింది ఏది? కింది వాటిలో అబిద్ హుస్సేన్ సఫ్రానీకి సంబంధించింది ఏది? ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏ. నెక్స్ట్ బ్రిటిషర్లు గాంధీజీకి కైజర్-ఏ-హింద్ బిరుదును ఏ యుద్ధం సందర్భంగా ఇచ్చారు? బ్రిటిషర్లు గాంధీజీకి కైజర్-ఏ-హింద్ బిరుదును ఏ యుద్ధ సందర్భంగా ఇచ్చారు? బోయర్ల యుద్ధం. చారిత్రక సంఘటనల ఆధారంగా కింది వాటిలో చివరిగా జరిగిన సంఘటన ఏది? చారిత్రక సంఘటనల ఆధారంగా కింది వాటిలో చివరగా జరిగిన సంఘటన కాకినాడ ఐఎన్సి సమావేశం. కాకినాడ ఐఎన్సి సమావేశం. ఇవండి ఈ వీడియోలోని పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన సిలబస్లో టాపిక్ 4 హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో కలుద్దాం.